హలో ఫ్రెండ్స్, మనం ఈరోజు అటుకులతో మనము వడలు చేద్దాము. అది ఎట్లా అంటే మనము ఫస్ట్ అటుకులని బాగా మందపాటి అటుకులను తీసుకొని నానబెట్టుకోవాలి. కొంచెం కడిగేసి శుభ్రంగా వాటర్ పెట్టేసి కడిగేసేసుకున్న తర్వాత నానబెట్టుకోవాలి. హాఫ్ అన్ అవర్ అట్లా నానబెట్టేసుకోవాలి మెత్తగా స్మాష్ అయ్యే విధంగా. మేము అట్లానే ఒక హాఫ్ అన్ అవర్ బాగా నానబెట్టేసుకోవాలి. టైం తీసుకుంది పక్కన పెట్టేసుకొని ఈలోగా నేను క్యారెట్ అండ్ కొత్తిమీర పుదీనా ఏది ఉంటే అది మీకు అవైలబుల్గా పుదీనా క్యారెట్ కొత్తిమీర ఏదో ఒకటి కరివేపాకు ఉన్నా పర్వాలేదు తీసుకొని ఒక ఉల్లిపాయ ఒక క్యారెట్ అవన్నీ నేను క్యారెట్ని తురుము పెట్టుకున్నాను. మూత పెట్టేసుకోవాలి. క్యారెట్ ఉల్లిపాయ పుదీనా తీసుకొని అవన్నీ శుభ్రంగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇంతలోకి ఇవి మనం నాని కాబట్టి ఇంకా బాగా మెత్తగా మిక్సీ వేసుకోకుండా చేతితోనే మనం ఇట్లా మెత్తేసుకోవాలి. ఇట్లా మెత్తగా అయిన దాకా మనం చూసుకొని వేసుకుంటే సరిపోయిద్ది. అన్నీ మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. దాంట్లోకి కారం, పసుపు, ఉప్పు, సాల్ట్ అనేది తీసుకున్నాము. అన్నీ ఇంకా వాటర్ అనేది దీంట్లో ఇంకేమి యాడ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. మీరు కూడా ట్రై చేయండి. ఇంత బాగా టేస్టీగా వస్తాయి. ఒకసారి మీరు ట్రై చేసి నాకు కామెంట్ చేయండి అలాగొచ్చినాయి. వాటర్ అనేది నేను తీసుకోలేదు. అట్లానే వీటిలో కొంచెం రాగి పిండి కూడా తీసుకున్నాను. రాగి పిండి అనేది మన క్వాంటిటీ ఒక కప్ అయితే హాఫ్ కప్పు రాగి పిండి తీసుకున్నాను. అటుకులు అయితే కప్ అరగదు. ఇట్లా ఇంకా మేము పుదీనా అన్నీ యాడ్ చేసేసుకున్నాము. 10 నిమిషాలు పెట్టేసుకొని కొంచెం అన్నీ యాడ్ చేసేసుకున్నాము. అట్లానే మనం ప్యాన్ అనేది మనం హీట్ చేసుకొని అది కొంచెం పెరుగు కూడా వేసేసాము. లైట్గా కొంచెం పెరుగు అండ్ రాగి పిండి అన్నీ మిక్స్ చేసుకున్న తర్వాత లాస్ట్లో పెనం అనేది హీట్ చేసుకొని హీట్ అయిన తర్వాత మనము వాటి మీద చిన్న రోల్ చేసేసుకొని కొట్టేసుకున్నాము. అయిపోతాయి. చాలా టేస్టీగా ఉంటుంది. చాలా ఈజీ. మీరు ట్రై చేయండి. అలాగే లైక్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. కామెంట్ చేయండి ఎలా వచ్చినాయో నాకు.